దాడుల గురించి ఏమనుకుంటున్నారు? ఆ? దాడుల గురించి ఆ రెడ్ బుక్ వచ్చేసింది, రెడ్ బుక్ రాజ్యం అయిపోయింది, మొత్తం వాళ్ళదే రాజ్యం, వాళ్ళే రెడ్ బుక్ చేస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరికి ఎక్కడ హాని జరగల. ఇవాళ అంతా రెడ్ బుక్ ప్రభుత్వం జరిగిపోయింది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధిలో సంక్షేమంలో దూసుకుపోతుంటే జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక కుట్రలు చేస్తున్నాడు. ఎక్కడ అభివృద్ధులు ఉన్నాయి? ఎవరికి అభివృద్ధి ఉంది? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ ఏమీ లేదు, ఎవరికి లేదు, ఏమీ లేదు. అది ఇచ్చాడు. ఆ రోడ్డు చూడు ఎట్టుంది ఒకసారి. ఇక్కడ రోడ్డు ఇప్పుడు మన మాజీ సీఎం గారు పోతారు కదా, ఆ రోడ్డు చూడు ఒకసారి ఎలా ఉందో చూడు. అలానే రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చి ప్రజల మొత్తాన్ని ఇబ్బందికరం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు, పొరుల దండాలు పెట్టిన ఈసారి జనాలు నమ్మరు అని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఆ మాట ఇక నేను అనకూడదు, చెప్తున్నా, నేను అనకూడదు. ఇక నువ్వు అన్నావు కదా ఒక మాట, ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నావు అని, వేరే బూతులు రాకూడదు. జగన్మోహన్ రెడ్డి ఎవడైనా సరే సింగల్గా రమ్మను, సింహం ఏ రోజు ఎవడైనా సరే. రేపు మున్సిపాలిటీలు చూసుకుందాం, రేపు మున్సిపాలిటీలు చూద్దాం. లేరంట వైసీపీ నుంచి ఎవరు వెళ్ళిపోయారంట కదా. లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పాడా, లేకపోతే లోకేష్ చెప్పాడా, చంద్రబాబు నాయుడు చెప్పాడా? వాడికే లేరు జనం, మాకెందుకు లేరు? పార్టీ పని అయిపోయిందంట కదా, మీ పార్టీ వైసీపీ పార్టీ పని అయిపోయిందంట. వాడి పని అయిపోయే మొత్తానికి కూడ కట్టుకుంటున్నాడు. మా పని కాదు, వాడి పని అయిపోయింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు జగన్ వదిలేసి వెళ్ళిపోయారంట కదా. ఆ మాట అంటేనే ఇప్పుడు కోసుకోవాలి మేము. ఇక అది అర్థమైంది.